హలో ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో అయితే విప్పింగ్ క్రీమ్ ఎంత తీసుకోవాలి, హాఫ్ కేజీ కేక్కి ఎంత అమౌంట్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి అండ్ విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి అండ్ సాఫ్ట్ పిక్స్ అంటే ఏంటి, స్టిఫ్ పిక్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. విప్పింగ్ క్రీమ్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఈ వీడియో చూస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూల్ కేక్ చేస్తున్నాము అంటే మనకు కావాల్సింది విప్పింగ్ క్రీమ్. విప్పింగ్ క్రీమ్ అనేది మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం, లేదంటే డీప్ కింద ఒక ట్రే ఉంటుంది కదా చాక్లెట్స్ పెట్టుకోవడానికి, అందులో స్టోర్ చేస్తాం. కానీ మనం కేక్ చేసేటప్పుడు మరీ అంత డీప్లో ఉండే క్రీమ్ని మనం యూస్ చేయకూడదు. మనం రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు కేక్ చేస్తున్నాం అనుకోండి, ఆ ముందు రోజు అంటే ఈ రోజు మనం క్రీమ్ తీసుకొచ్చి మనం వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో కానీ లేదంటే మనకి ర్యాక్స్ ఉంటాయి కదా నార్మల్గా వెజిటేబుల్స్ కానీ మిల్క్ కానీ పెట్టుకుంటాం, ఆ ప్లేస్లో మనం దీన్ని పెట్టుకోవాలి. ఇదైతే మనకి లిక్విడ్ ఫామ్లోకి వచ్చేయాలన్నమాట. మనం విప్పింగ్ క్రీమ్ తీసుకునేటప్పుడు దీన్ని బాగా ఇలా షేక్ చేయాలి. మొత్తం ఒకసారి ఈ బాటిల్ అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత చాలామందికి విప్పింగ్ క్రీమ్ ఎలా ఓపెన్ చేయాలో కూడా రాదు. ఎవరైతే బిగినర్స్ అయితే ఉన్నారో ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి ఈ వీడియోలో నేను ఎలా ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టు ఓపెన్ అని కనిపిస్తుందా, టు ఓపెన్ అని ఉంది. మనం అటు సైడ్ నుండి ఓపెన్ చేస్తాం. ఈ ఓపెన్ అనేది నా వైపు ఉంది, సో నేను ఇలా ఓపెన్ చేస్తాను. జస్ట్ ఇలా ఈ 2 ఫింగర్స్ పట్టుకొని ఇలా ఉన్నదాన్ని జస్ట్ ఇలా స్లోగా ఇలా అనాలి. నెక్స్ట్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ 2 ఫింగర్స్ ఇలా పట్టుకొని జస్ట్ ఇలా ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు ఇలా వచ్చాయి కదా, ఇప్పుడు ఇటు ఇలా అనేసరికి ఇలా మనకి మొత్తం బాటిల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మెయిన్ విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుంటున్నప్పుడు మనకి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏమేమిటో తెలుసా? ఇది వచ్చేసి బీటర్. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను, ఈ బీటర్. అండ్ బీటర్తో పాటు వస్తే మనం క్రీమ్ బీట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వెయిట్ మిషన్, ఇదైతే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ బౌల్స్ అండ్ స్పాచులా.